జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు ఆధ్వర్యంలో రథసప్తమి పండుగను పురస్కరించుకొని సూర్య నమస్కారాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రాజీవ్ నగర్లోని నారాయణ హైస్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో జేసీఏ సభ్యులు పాల్గొన్నారు. ఘనంగా ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఎంవి సుబ్బారావు మాట్లాడుతూ రథసప్తమి అంటే సూర్య భగవానుడిని పూజించే పండుగ అని, రథసప్తమి రోజు సూర్య నమస్కారాలు చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. యోగా అన్నది సర్వరోగ నివారణి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా అలవర్చుకోవాలని సూచించారు. యోగా గురువు గుమ్మల హరిబాబు మాట్లాడుతూ సూర్యోదయం సమయంలో యోగా చేయడం వల్ల శరీరంలో ఉన్న అన్ని రోగాలు నయమవుతాయని అన్నారు. అనంతరం విద్యార్థులచే సూర్య నమస్కారాలు చేయించారు. ఈ కార్యక్రమంలో సోమినేని సురేష్, పూర్వ జాతీయ అధ్యక్షులు జేసీ నైనాల రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, బాలకృష్ణ, ఏడుకొండలు, రవికుమార్, మాల్యాద్రి, మాజెటి గణేష్, జేసీ వీరబ్రహ్మం, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఓం మరీచయే నమః. గట్టిగండి, త్రికోణాసనం. అయిన చేతి వైపు చూడండి. చూడాలి. రథసప్తమి సందర్భంగా ఒంగోలు జూనియర్ ఛాంబర్ తరఫున ఈ రోజున మేము నారాయణ హై స్కూల్ నందు రాజీవ్ నగర్లో యోగా డే జరుపుకున్నాము. అదే రథసప్తమి జరుపుకున్నాము. ఈరోజు మాకు ముఖ్య అతిథిగా యోగా గురువు గారు హరిబాబు గారు వచ్చి, వాస్తవంగా చెప్పాలంటే నాకు ఇంత ఒబిసిటీ ఉండి నేను చెయ్యలేను అనుకున్నవి నా చేత కొన్ని ఆసనాలు చేపించి, చాలా మీరు చేయగలిగిన కూర్చొని చేసే ఆసనాలు ఉన్నాయని చాలా మాకు తెలియపరిచి విద్యార్థుల చేత చాలా నీట్గా చేపించారు. అలాగే మా పాస్ ప్రెసిడెంట్స్, మెంబర్సు అందరూ దీనిలో భాగస్వామ్యం అయినందుకు మేము చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు. ఈ స్కూల్ నారాయణ హై స్కూల్ వారు మేము అడిగిన వెంటనే మాకు వాళ్ళ హాస్టల్ నందు అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. నేను వాళ్ళకి సూర్య నమస్కారాలు, ఇంకా ప్రాణాయామం, కొన్ని ఆసనాలు వాళ్ళకి తెలియజేశాను. ప్రతిరోజు ఈ ఆసనాలు చేసినందువల్ల విద్యార్థుల యొక్క మేధాశక్తి పెరుగుతుందని, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని, ఈరోజు ఉండేటువంటి ఈ వీళ్ళ జబ్బులు, అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం యోగా ద్వారా శ్రమ కనుక శరీరానికి కల్పిస్తే మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారని అభిప్రాయం. అలాగే ప్రపంచంలో ఈరోజు యోగా యొక్క గొప్పతనాన్ని అందరికీ వినిపిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అందరూ చేసి ఈ యోగా చేసి ఈరోజు వచ్చేటువంటి షుగర్, బీపీ, పక్షవాతం, గుండెపోట్లు ఇటువంటి వాటి నుంచి రక్షించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. రోగం చ
శోకం చ హంతు సప్తమి అంటే రథసప్తమి రోజు రోగాల వలన వస్తున్న శోకాన్ని తగ్గించుకోవటానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ఒక్కరోజే సూర్య నమస్కారాలతోటి చేస్తే ఒక్క రోజులోనే ఏమీ ప్రపంచంలో వింతేమీ జరగదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదన్నా ఒక పని చేయాలి అంటే దానికి ఒక అంకురార్పణ చేయటం కోసం ఒక తేదీ అనేది ఉండాలి. కాబట్టి ఈ రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి మంచిది అనేటువంటిది సైన్స్ చెప్తుంది. అయితే రథసప్తమి రోజు ఒక్కరోజే చేయమని కాదు జేసీఏ చెప్తుంది. ఈరోజు నేర్చుకొని జీవితం అంతం దాన్ని ఫాలో అయితే శ్రమ చేయటంలో చీమని మనం ఫాలో అవ్వాలి, అలాగే సుఖపడటంలో ఏనుగుని ఫాలో అవ్వాలి. చక్కగా నిద్రపోతుంది. నిత్యం ప్రతిరోజు కానీ యోగాసనాలు ధ్యానం దీన్ని కానీ చేసుకుంటే చాలా ఆరోగ్యవంతంగా నిత్యం మనం చేసే ప్రతి పనిలో కూడా చాలా యాక్టివ్గా చేయటానికి ఇది ఉంటుంది. మన ఆలోచనలో మంచి మార్పు కలుగుతుంది. తద్వారా తన యొక్క ఎలాంటి ప్రొఫెషన్స్లో ఉన్నా ఎలాంటి బిజినెస్లో ఉన్నా కూడా ముందు ప్రశాంతత అనేది డెఫినెట్గా ఏర్పడుతుంది. దాని ద్వారా అతను చేసే పనుల్లో సక్సెస్ అవ్వడానికి దారి చూపుతుంది. పిల్లలకైతే మంచి విజ్ఞానం పెరుగుతుంది, వాళ్ళు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు జూనియర్ ఛాంబర్ ఒంగోలు ఆధ్వర్యంలో ఈరోజు రథసప్తమి నారాయణ స్కూల్ మన హాస్టల్ క్యాంపస్లో నిర్వహించడం